నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంవిపి కాలనీలో ఉన్న 2 BHK గ్రూప్ హౌస్ అండి. ఇది రోడ్ సైడ్ మనకి బాల్కనీ వస్తుందండి. ఇదంతా వరండా మోడల్లో అయితే ఇంటి ముందు వచ్చింది. రైట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ అయితే చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ దగ్గర నుంచి చూస్తే ఇదంతా మనకి హాల్ వస్తుందండి. ఇది అప్రాక్స్గా మనకి 5 years ఓల్డ్ మాత్రమే. సీలింగ్ అంతా ఎక్సలెంట్గా అనిపించింది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. చిన్న సేఫ్టీలో రైట్ సైడ్ వాల్ అంతా కూడా వుడ్ వర్క్ చేశారు. సీలింగ్ కూడా చక్కగా సీలింగ్ అంతా కూడా కార్నర్ లైట్స్ కన్సోల్ లైట్స్ పెట్టేసి అయితే చక్కగా కనిపిస్తున్నాయండి. 6x6 అయితే చక్కగా ప్లేస్మెంట్ చేయొచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వుడ్ వర్క్ కూడా చక్కగా ఉందండి. అక్కడి నుంచి మన హాల్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ వస్తుంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇదంతా మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. ఈ స్పేస్ కూడా మనకి ఇంచుమించుగా మనకి హాల్ సైజ్ అయితే వచ్చిందండి. పైన కూడా సీలింగ్ చక్కగా కనిపిస్తుంది. 2 హాల్స్ కలిపి పక్కన పెడితే ఎలా ఉంటుందో అలాగైతే కనిపిస్తుంది. కంజెస్టెడ్గా అయితే లేదు. రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజు మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. 4x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది. 2 బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకటైతే వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుంది, ఒకటైతే ఇండియన్ మోడల్ కనిపిస్తుంది. బిల్డింగ్ క్వాలిటీ కానీ లుక్ కానీ ఎక్కడ కూడా మనకి పాత దానిలాగైతే లేదండి. ఆల్మోస్ట్ మనకి కొత్త దానిలాగైతే కనిపిస్తుంది. ఇదంతా మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఎక్కువ పొడవు వచ్చింది. మధ్యలో స్పేస్ కూడా ఒక 2.5 అడుగులు అయితే వచ్చింది. రైట్ సైడ్ వాల్ అంతా కూడా ఎక్కువగా సెల్ఫ్లు ఉన్నాయి వుడ్ వర్క్ చేసేసి. చిన్న ఫ్యామిలీకి ఎక్సలెంట్గా సూట్ అయ్యే గ్రూప్ హౌస్ అండి ఇది. ఇది మనకి యూటిలిటీ స్పేస్ వస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే యూటిలిటీ స్పేస్ ఉంది. వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. మంచి గాలి వెలుతురు అయితే ఇక్కడ నుంచి మనకి వస్తుంటుంది. ఇది టోటల్గా అయితే 3 floors అండి. సెల్లారు, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ అన్నట్టు. మనదైతే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. వెరీ రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఆల్మోస్ట్ కొత్తది. ప్రజెంట్ ఉంటున్న ఓనర్ గారు ఇంకొక ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది అమ్మేస్తున్నారు. దగ్గరుండి అయితే మొత్తం వుడ్ వర్క్ సీలింగ్ అయితే చేయించుకున్నారు. అంతా కూడా పర్సనల్ డిజైను. మన ఛానల్ నుంచి అయితే కొన్ని వీడియోస్కి కొన్ని ప్రాపర్టీస్కి అయితే మేము లక్కీ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించుగా ఒక 1600 ప్రాజెక్టుల్లో ఒక 6-7 మేము ఇచ్చామండి లక్కీ ట్యాగ్ అని. అలాగే ఈ యొక్క గ్రూప్ హౌస్ కూడా మేము లక్కీ ట్యాగ్ ఇస్తున్నాము. ఎందుకంటే చిన్న బడ్జెట్లో చాలా నీట్గా అన్నీ సరిపోయేటట్టుగా చిన్న ఫ్యామిలీకి ఇది లేదు అది లేదన్నట్టుగా డైనింగు, బాల్కనీ రోడ్ వైపు, వరండా, హాలు, 2 బెడ్రూమ్స్ అటాచ్డ్తో కిచెన్ యూటిలిటీ చక్కగా ఉందండి. మెయిన్ రోడ్డు కూడా దగ్గరికి వస్తుంది ఎంవిపి కాలనీ. త్వరగా సేల్ అయిపోయే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. అందుకే ఎవరైతే విజిటింగ్ చేయాలనుకుంటున్నారో త్వరగా వచ్చి విజిటింగ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.